జై జగన్. చాలా దూరం వినపడాలి మనం చెప్పేది. జై జగన్, జై జగన్. వేదికపై ఆసీనమైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఈపూరు మండలానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ, రాపూరు వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. 4.5 ఏళ్లుగా ప్రతి ఒక్కరు వస్తున్నారు, చెబుతున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు. ఒకసారి మీతోనే నేను మాట్లాడాలనుకుంటున్నా, మీరు చెప్పిందే నేను వినాలనుకుంటున్నా. మనం మాట్లాడుకుందామా? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీరే చెప్పండి. అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గట్టిగా చెప్పండి. నేతననిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? వైఎస్ఆర్ చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి 14 ఏళ్ల పాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పథకం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మనసు రాలేదు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి 2.5 లక్షల కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి వేస్తే ఈ చచ్చుమరిచి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, బటన్ నొక్కడమే తెలుసు అంటారు. నిజమే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం మాత్రమే తెలుసు. నువ్వెందుకయ్యా ఈ బటన్ నొక్కలేకపోయావు? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, బటన్ నొక్కి మాకెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయావు? చేయూత ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆసరా ఎందుకు ఇవ్వలేకపోయావు? మా బడులు ఎందుకు మార్చలేకపోయావు అని అడుగుతాను. ఏమి నీ దేహానికి ఏమన్నా సుస్థి చేసిందా? నీ నేటికి, నీ నోటికి, నీ చేతికి పక్షవాతం ఏమన్నా వచ్చిందా? చెప్పండి, అడగండి, మనందరాలు అడగాలి కదా. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి యాదవుల్ని ఏ రోజన్నా పట్టించుకున్నావా? ఎక్కడ ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని పట్టించుకోకుండా 14 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. మా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో సూర్యోదయం రాలా, ఉదయం రాలా. మేము అట్టడుగున వర్గాల్లోనే ఉన్నాం. మా జీవితానికి వెలుగొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెలుగొచ్చింది. మా జీవితాలు మారినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మారినాయి. ఈరోజు మా కుటుంబంలో మా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎంత వస్తుందన్న? ఎంత వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు అంటే చేస్తాడంతే. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాటలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒకవైపు పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఒక మాట ఇచ్చాడు, ఇంకోవైపు బీజేపీని పెట్టుకొని మరొక మాట ఇచ్చాడు. ఈరోజు ఎంతో మందిని పెట్టుకొని మాటలు ఇస్తాడు. ఇచ్చిన మాటని తప్పకుండా అమలు చేసే నాయకుడు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇచ్చిన మాట అమలు చేసే నాయకుడు ఎవరున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకున్నటువంటి స్థాయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి పేరు అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేమిటంటే, ఈ మధ్య కాలంలో ఆ లోకేష్ ఇటు వచ్చాడా? నడుచుకుంటా వచ్చాడా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషిని అడిగాయా ఎట్టుందయా అని. ఆ పప్పు వచ్చాడయా, మాకు వర్షాలు పడట్లేదు అన్నాడు. ఇదేందయ్యా నీకు అర్థం కావట్లేదు, పప్పు ఎవరు అని అడిగా. ఇంకెవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన వచ్చి వెంకటగిరిలో 6 రోజులు ఉన్నాడు. వాడు ఎప్పుడు వచ్చాడో లేదో ఆ రోజు నుంచి వర్షాలే లేవు, కరువు కాటకం, వర్షాలే పడట్లేదు అన్నాడు. మరి ఈరోజు మా సభ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదవులు సాధించిన నా సోదరులు వచ్చారు. రేపు వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వార్తను మీరు అందరూ గమనించండి. ఇటువంటి సన్నాసులు అందరూ వచ్చారు. ఈ లోకేష్ బాబు వచ్చాడు. లోకేష్ బాబు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు?
చేనేతలకు నేను మంచి పని చేస్తా అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క చేనేత కుటుంబానికి 1,00,000 రూపాయలు నేతన్న నేస్తం కింద ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు చేనేత రుణమాఫీ చేస్తానని చేయకుండా మన నడ్డి నొచ్చాడా నొచ్చలేదా? కాబట్టి ఈ వాస్తవాలన్నీ మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తాడు, వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చి తప్పుడు మాటలు చెప్తాడు, తప్పుడు హామీలు చెప్తాడు. ఇవన్నీ నమ్మవాకండి. మీకు ఉదయాన్నే పెన్షన్ వస్తుంది, మధ్యాహ్నానికి మీకు కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం వస్తుంది, మన పిల్లోడు బడికి వెళ్తాడు, మన పెద్దోడు గవర్నమెంట్ కాలేజీకి వెళ్తాడు, మనకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయనేది తప్పక చెబుతున్నాను. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. చివరిగా మరొక మాట చెప్తున్నాను. మనకు తెలుసు, గతంలోనే నేదురుమల్లి రామన్న గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన ఏ రోజు దర్పం చూపించలేదు. చూపించాడా? ఈడ పప్పుగాడు వచ్చాడు లోకేష్, వాడు ఎట్టున్నాడు అన్నెట్లున్నాడు కదా. గమనించండి ఒకసారి. లోకేష్ వస్తే ఇక్కడ వర్షాలు పడలా, అన్నగాని ఎమ్మెల్యే అయితే మనకి సమృద్ధిగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. కాబట్టి ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ పట్టభద్రులు. దాంతోపాటు కొత్తగా మీరు ఈ మధ్యన వెంకటగిరి జాతర చేశారంటండి. ఇక్కడ మన వెంకటగిరి జాతర చేశారు. దాన్ని రాష్ట్ర పండుగగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దాన్ని రాష్ట్ర పండుగగా మార్చుకొని ఎంతో గొప్పగా మీరు ఆ జాతర నిర్వహించారని, మీరు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని పక్క జిల్లాలు కూడా చెప్పుకుంటున్నారు. చదువుకున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు రామన్నకు ఉంది. కాబట్టి మీరందరూ రామన్నకి ఆశీస్సులు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కాబట్టి ఆయన డ్యూటీ అయిపోయింది. మరి ఈవీఎం నొక్కాల్సింది ఎవరు? ఈవీఎంలో ఫ్యాన్ బటన్ నొక్కాల్సింది ఎవరు? మరి ఆయన బటన్ నొక్కితే మనం ఖాళీగా ఉంటామా? ఆయన మన మీద ప్రేమ చూపించారు కాబట్టి దానికి 10 ఎక్కువగా ఫ్యాన్ బటన్ నొక్కేది ఎవరు? ఫ్యాన్ బటన్ నొక్కేది ఎవరు? కాబట్టి బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా, గొంతు నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, కాళ్ళు పట్టే పవన్ కళ్యాణ్ కావాలా అనేది ప్రజలందరూ మీరే తేల్చుకోవాలి. కాబట్టి మరొక్కసారి మా అందరికీ పదవులు ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఆవిడ మేయర్ అయ్యారు, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన ఆయన ఎంపీ అయ్యారు. ఇదిగో బీసీ యాదవ్కు సంబంధించిన నేను చైర్మన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో బానిసల్లాగా బీసీలను చూస్తారు కానీ పదవులు ఇచ్చే రాజులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించేలా జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్ అండి.